హైదరాబాద్లోని అమీర్పేట మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని చాలామంది విమర్శిస్తున్నారని, ఎవరు ఏమనుకున్నా ఎలాంటి విమర్శలు చేసినా నేను భయపడను, వెనక్కి తగ్గను అని స్పష్టం చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతను గౌరవించే ఏ పార్టీకి పరిమితం కాదని, అది అందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ, పివి నరసింహారావు వంటి నాయకులను అందిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేశారని కొనియాడారు. ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ కానీ లేదా ఇతర నేతలు కానీ ఈ స్థాయికి వచ్చేవాళ్ళు అని ప్రశ్నించారు. కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే మహానేత ఎన్టీ రామారావు అని, ఆయన నీడను బతికి ఈరోజు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తూ ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి నకిలీ ఆలోచనలకు నిదర్శనమని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల విషయంలో ఎన్టీఆర్ దార్శనికతను రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన పక్కా ఇళ్ల పథకమే నేటి ఇందిరమ్మ ఇల్లు పథకానికి పునాది అని ఆయన గర్వంగా ప్రకటించారు. పేదలకు గూడు కల్పించాలని ఎన్టీఆర్ సంకల్పాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. అలాగే అమీర్పేట్ హాస్టల్స్ ఓనర్స్ ప్రెసిడెంట్ ఎక్స్ ఆర్మీ రాజారావు మొదమంచి రాజశేఖర్ వచ్చిన అతిథులకు 5,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం, భోజన సదుపాయాలను కల్పించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉందని, మహానేత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించడం ఎంతో గర్వకారణంగా అని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు హాస్టల్స్ అసోసియేషన్ సభ్యులు. నా పేరు మొదమంచి రాజారావు. మేము ఈ అమీర్పేట మైత్రివనంలో సత్యం థియేటర్ దగ్గర కానీ ఎన్టీఆర్ రామారావు బొమ్మ పెడదామని గత 10 సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తున్నాము. ఈ రేవంత్ రెడ్డి గారు మొన్న జూబ్లీ ఎలక్షన్లో మాట అన్నారు, మేము గెలిస్తే మైత్రివనం సెంటర్లో ఎన్టీ రామారావు బొమ్మ పెడతామన్నారు. ఈరోజు పెట్టి చూపించారు. ఆయనకి మన ముఖ్యమంత్రి గారికి ఈ ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘం తరపున కానీ హాస్టల్ అసోసియేషన్ తరపున కానీ మేము ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఇది ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మన మైత్రివనం సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది. దానివల్ల మేము ఎస్ఆర్ నగర్ కమ్మ సంఘం తరపున, హాస్టల్ అసోసియేషన్ తరపున మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 5,000 మందికి చేసాం సార్. 5 నుంచి 6,000 మంది దాకా వచ్చింది. పేరు దుర్గానగర్ హాస్టల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా 103వ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెడతానన్నారు, విగ్రహం పెడతానన్నారు, పెట్టిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా హాస్టల్ అసోసియేషన్ తరఫున, కమ్మ సంఘం తరఫున 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఆయన ఆరాధ్య దైవం, అందరి గుండెల్లో ఉంటారు. ఆయన ఉన్నంతకాలం అందరూ ఇరు ప్రాంతాల వాళ్ళము కూడా ఆయన ఆరాధ్యంగా భావిస్తున్నాం. కాబట్టి మేము అందరం కలిసి వచ్చి అన్ని మతాలు, కులాలు అన్నీ లేకుండా మేము వాళ్ళ అందరం కలిసి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామారావు గారి మీద ఉన్న అభిమానంతో ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మైత్రివనం అని. రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ కళ తీరిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకు పాదాభివందనం కూడా చేస్తున్నాము. మాకు హాస్టల్ తరపున, కమ్మ సంఘం తరపున మేము ఆయనకి చేతనైతే ధన్యవాదాలు, వీలైతే సన్మానం కూడా చేద్దాం అనుకుంటున్నాము. మేము ఆయనకి కలిసి కృతజ్ఞతలు చెప్పుకుందామని నవీన్ యాదవ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై రేవంత్ రెడ్డి, జై ఎన్టీఆర్, జై రేవంత్ రెడ్డి, ఎన్టీఆర్, ఎన్టీఆర్, రేవంత్ రెడ్డి, జై హింద్.